హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ టెక్ ఏఐ 90. సో, ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే కొన్ని మోడిఫయింగ్ లిస్ట్ అండి. ఆ మోడిఫయింగ్ లిస్ట్ అనేది ఎలా మోడిఫై అవుతుందనే దాని గురించి ఒక 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాటి గురించి మీకు రియల్ టైమ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతది. ఒకసారి క్లారిటీగా వినండి. సో, ప్రీవియస్ క్లాస్‌లో ఏంటంటే మనకి మోడిఫయింగ్ లిస్ట్ చూసాము. సో, ఇప్పుడు ఇది కొంచెం డిఫరెంట్ అండి. ఆ డిఫరెంట్ ఏంటంటే ఒకసారి చూడండి. నేనిక్కడ ఏ అని తీసుకున్నాను. లేదంటే మీకు మనకు అర్థం అవ్వాలి కాబట్టి సో లిస్ట్ ఏ ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ లిస్ట్ ఏలో 1, 2, 3, 5 తీసుకున్నాను. ఓకే. తర్వాత నెక్స్ట్ అనదర్ లిస్ట్ కూడా తీసుకున్నాను. అనదర్ లిస్ట్ ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్ వచ్చేసి సేమ్ డైరెక్ట్‌గా నేనేం చేశానంటే ఈ లిస్ట్ ఏ ఉన్న వాల్యూస్‌ని అసైన్ చేశాను. సో, అసైన్ చేసిన తర్వాత లిస్ట్ అండర్ స్కోర్ లిస్ట్ బి ఆఫ్ 3 ఈక్వల్ టు 3 ఈక్వల్ టు 4 అని చెప్పేసి నేను యూజ్ చేశాను. దట్ మీన్స్ ఒక లైన్ ఒకటనేది ఎక్స్‌టెన్షన్ చేశాను. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్రింట్ నేను లిస్ట్ ఏని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. లిస్ట్ ఏని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ ఎస్‌టిఆర్ ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ. ఓకే. సో, ఎస్‌టిఆర్ ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ బి. సో, ఇది బి వాల్యూ రైట్. సో, ఇప్పుడు బి నేనిక్కడ ఏం చేశానంటే ఎస్‌టిఆర్ ఆఫ్ లిస్ట్ ఏ, ఎస్‌టిఆర్ ఆఫ్ లిస్ట్ బి అనేది ప్రింట్ చేశాను. ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. ఓకే. ఇక్కడ లిస్ట్ ఏ 1, 2, 3, 4 అని చెప్పేసి రీప్లేస్ అయింది. బట్ మనం ఇచ్చిన లిస్ట్ ఏలో ఏముందంటే 1, 2, 3, 5. సో, ఈ 1, 2, 3, 5లో మనం 3 పొజిషన్ దట్ మీన్స్ ఎప్పుడైతే ఒకసారి మీకు లైన్ బై లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. లిస్ట్ ఏలో 1, 2, 3, 4, 5 ఉన్నాయి. నెక్స్ట్ లిస్ట్ బిలో లిస్ట్ ఏని అసైన్ చేసాం. అంటే దెన్ ఆటోమేటికల్‌గా లిస్ట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా లిస్ట్ బిలో ఉంటాయి. ఓకే. తర్వాత నెక్స్ట్ లిస్ట్ బి ఆఫ్ 3 ఈక్వల్ టు 4 అని చెప్పేసి అన్నాం. అంటే 0, 1, 2, 3. సో, 3 పొజిషన్ అనేది చేంజ్ చేసాం. ఏంటి 3 పొజిషన్? అంటే 4 అనేది రీప్లేస్ చేసాం. అంటే లిస్ట్ అనేది మ్యూటబుల్ కదా! సో, అందుకే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనం లిస్ట్ బి ఆఫ్ 3లో 4 రీప్లేస్ చేసినప్పుడు అది ఆల్మోస్ట్ ఇక్కడ 1, 2, 3, 4 అంటే ఏని కూడా రీప్లేస్ చేస్తుంది. ఓకే. ఏని కూడా రీప్లేస్ చేస్తుంది. సార్ ఎందుకు రీప్లేస్ చేస్తుంది అంటే ఒక చిన్న మీకొక ఎగ్జాంపుల్ చూపెడతాను. ఒక ఎక్స్‌ప్లనేషను మీకు ఈజీగా అర్థమవుతది. సో, ఇందులో ఏంటంటే సో, ఇదే ప్రోగ్రాము ఒకసారి చూడండి. ఇది ప్రోగ్రాము. సో, దీనికి రిలేటెడ్‌గా నేనేం చేస్తున్నానంటే ఒకసారి చూడండి. సో, ఇది లిస్ట్. ఈ లిస్ట్‌లో 1, 2, 3, 5 ఓకే. ఇప్పుడు ఇది లిస్ట్ ఈ లిస్ట్ ఏ. ఇది ఏ. ఓకే. ఇప్పుడు వీడేమంటుండంటే లిస్ట్ బి ఈక్వల్ టు లిస్ట్ ఏ అంటాడు. అంటే ఏంటి దాని మీనింగు? సో, ఇది కూడా లిస్ట్ బి. లిస్ట్ బి. అంటే ఇది లిస్ట్ ఏ, ఇదొచ్చేసి లిస్ట్ బి. అంటే ఈ 2 అన్నమాట. ఓకే. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే లిస్ట్ ఏ అనే ఒక యూనిక్ ఐడీ ఏదైతే ఉందో దట్ మీన్స్ అది 2, 3, 4, 5, 6 వాటర్ ఇట్ మే బి మెమరీ లొకేషన్ దాన్ని లిస్ట్ బి అనేది ఏం చేస్తుంది? సో, ఇది కూడా యూజ్ చేస్తుంది ఆటోమేటికల్‌గా. అంటే ఎప్పుడైతే మనకి లిస్ట్ ఆఫ్ బి దట్ మీన్స్ బి అని చెప్పేసి 3 లిస్ట్ ఆఫ్ బి 3 ఈక్వల్ టు 4 అన్నామో దెన్ ఆటోమేటికల్‌గా ఈ ఐడీ దట్ మీన్స్ యూనిక్ ఐడీ ఓకే. సో, యూనిక్ ఐడీ రీప్లేస్‌మెంట్ ఉన్న మెమరీలో ఏం చేస్తదనంటే ఇప్పుడు ఇది లిస్ట్ ఏ ఆల్‌వేస్ లిస్ట్ బి. సో, 2 బోత్ ఆర్ ఐడీ రిఫర్ చేస్తుంది కాబట్టి సో, ఇక్కడ మనకి ఇదేమవుతదంటే దీన్ని 4 అనేది రీప్లేస్ చేస్తది. సో, దెన్ ఆటోమేటికల్‌గా ఇప్పుడు లిస్ట్ ఏ అంటే ఎవరు? 1, 2, 3, 4 లిస్ట్ బి అంటే 1, 2, 3, 4 సో, అదే మనకి డిస్‌ప్లే చేయడం జరిగిందనమాట. సో, ఇది లిస్ట్ ఏ, ఇది లిస్ట్ బి. సో, ఎప్పుడైతే మనకి ఇక్కడ ఏమవుతుందంటే సార్ ఇది ఎలా చేంజెస్ అయింది అంటే వై బికాస్ లిస్ట్ ఏ రిఫర్స్ టు సేమ్ ఐడీ, లిస్ట్ బి రిఫర్స్ టు సేమ్ ఐడీ. ఓకే. సో, ఇది
మెయిన్ ఇంపార్టెంట్. సో, ఇది ఇక్కడ జరిగే యొక్క ప్రోగ్రామ్ అనేది. సో, ఇదనమాట. ఓకే. రైట్. ఓకే. నెక్స్ట్ అనదర్ అనమాట. ఇంకోటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే ఒకసారి చూపెడతాను. ఒక చిన్న ప్రోగ్రామ్ ఒకటుంది. అందులో లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈక్వల్ టు 1, 2. ఓకే. లిస్ట్ బి అండర్ స్కోర్ బి ఈక్వల్ టు లిస్ట్ అండర్ స్కోర్ ఏ. లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈక్వల్ టు 6, 7. 6, 7. ప్రింట్ లిస్ట్ ఏ str ఆఫ్ లిస్ట్ ఏ. ఓకే. ఓకే. ఒకసారి ఇక్కడ చూడండి. నేనేం చేస్తానంటే షిఫ్ట్ ఎంటర్ కొట్టాను. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే లిస్ట్ ఏ దట్ మీన్స్ ఓకే. ఇక్కడ లిస్ట్ ఏ దట్ మీన్స్ లిస్ట్‌లో ఏం తీసుకున్నాం 1, 2 అనే వాల్యూస్ తీసుకున్నాం. తర్వాత నెక్స్ట్ లిస్ట్ బి ఈక్వల్ టు లిస్ట్ ఏ అన్నాం. దెన్ ఆటోమేటికల్‌గా లిస్ట్‌లో ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా లిస్ట్ బిలో ఉంటాయి. సో, మళ్ళీ ఇక్కడ ఏమంటున్నామంటే లిస్ట్ ఏ అంటే ఇదే వేరియబుల్‌లో 6, 7 అని చెప్పేసి మనం యూజ్ చేసాం. 6, 7 యూజ్ చేస్తే మనకి లిస్ట్ బి మట్టికి 1, 2 వచ్చింది. ఇదొచ్చేసి 6, 7 వచ్చింది. సో, ఇది మనకి రియల్ టైమ్‌గా అనేది ఎలా వర్క్ అవుతుందనేది మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపెడతాను. ఓకే. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం జరిగిందనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి లిస్ట్ ఏ. సో, ఈ లిస్ట్ ఏలో ఇక్కడ ఒకసారి చూడండి. 1, 2. సో, ఇదొచ్చేసి లిస్ట్. లిస్ట్ ఏ. ఓకే. సో, లిస్ట్ ఏ రిఫర్స్ టు ఇదనమాట. దీనికొక ఐడీ ఉంటది. ఓకే. యూనిక్ ఐడీలో స్టోర్ అయ్యుంటది మెమరీలో. ఇక్కడ మళ్ళీ ఇక్కడేమంటాడు లిస్ట్ ఏ అనేది లిస్ట్ బికి అసైన్ చేసిండు. అంటే ఆబ్వియస్‌గా ఇక్కడ మనకి లిస్ట్ అంటే ఈ మెమరీ ఉన్న వాల్యూస్‌ని కూడా ఇది ఏం చేస్తుంది లిస్ట్ బికి వాల్యూని అసైన్ అయింది. అంటే ఆల్వేస్ లిస్ట్ బి వాల్యూ ఎంత 1, 2. ఓకే. సేమ్ రిఫర్స్ అనమాట. ఇప్పుడు మళ్ళీ వీడేమంటాడంటే లిస్ట్ ఏ 6, 7 అంటాడు. అంటే ఇక్కడ ఏంటంటే దీని మీనింగ్ ఇక్కడ చూడండి అనదర్ లిస్ట్ అనమాట. సో, లిస్ట్ ఇక్కడ చూడండి 6, 7. 6, 7 అంటే ఇప్పుడు వీడేమంటాడు లిస్ట్ అనంట ఈ మెమొరీని రిఫర్ చేయాలంట. ఇప్పుడు ఈ ఉన్న లిస్ట్ ఏ అనేది దీన్ని రిఫర్ చేస్తే ఇప్పుడు ఇది లిస్ట్ ఏ అవుతుంది. లిస్ట్ ఏ అవుతుంది. ఇప్పుడు లిస్ట్ బి ఎవరు అవుతారు 1, 2 మనకు వచ్చిన వాల్యూ కదా. లిస్ట్ ఏ ఎవరు 6, 7 అంటే ఈ ఐడిని రిఫర్ చేస్తుంది. లిస్ట్ బి వచ్చేసి ఈ ఐడిని రిఫర్ చేస్తుంది. ఇది చిన్న స్మాల్ ప్రోగ్రామ్. ఓకే. ఇది ఏంటంటే క్లారిఫికేషన్ కోసం చెప్తున్నానండి. సో, మోడిఫైయింగ్ లిస్ట్ అనేది ఎలా మోడిఫై చేస్తారు. ఓకే. మనకు ఒక క్లారిటీ ఉండాలి కాబట్టి సో, ఇంటర్నల్‌గా జరిగే ప్రాసెస్ అంతా కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇంకొక చిన్న ప్రోగ్రామ్ ఒకటుంది. ఆ చిన్న ప్రోగ్రామ్ ఏంటంటే సేమ్ అనమాట. లిస్ట్ అండర్ స్కోర్ ఏ దట్ మీన్స్ వేరియబుల్ సేమ్ 1, 2 అనే దట్ మీన్స్ 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ. ఓకే. తర్వాత నెక్స్ట్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈక్వల్ టు లిస్ట్ అండర్ స్కోర్ ఏ ప్లస్ 6, 7. ఓకే. నెక్స్ట్ ప్రింట్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ. ఓకే. str ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ. ఓకే. నెక్స్ట్ ప్రింట్ లిస్ట్ అండర్ స్కోర్ బి a list of అండర్ స్కోర్ బి. ఒకసారి ఇక్కడ ఏం జరిగిద్దో చూడండి. ఇక్కడ
ఏం జరుగుతుందో ఒకసారి క్లారిటీగా అబ్జర్వ్ చేద్దాం. రైట్. సో ఈ చిన్న ప్రోగ్రామ్‌లో ఏం జరుగుతుంది సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. సో లిస్ట్. ఈ లిస్ట్ ఏ. లిస్ట్ ఏ అంటే దెన్ ఆల్వేస్ మీకు ఆల్రెడీ దీని గురించి తెలుసు. సో ఇక్కడ ఏం చేసినంటే నేను ఒక లిస్ట్ తీసుకున్నాను. ఆ లిస్ట్‌లో వచ్చేసి 1, 1, 2 ఓకే. దీని పేరే లిస్ట్ ఏ. లిస్ట్ ఏ. ఈ లిస్ట్‌లో మీరు చెక్ చేయాల్సిందేంటంటే ఇది యూనిక్ ఐడీ సమ్ మెమరీలో స్టోర్ అయింది. ఇది రిఫర్ చేసింది. రైట్. నెక్స్ట్ లిస్ట్ బి గూడా ఏమైందంటే ఇదే ఐడీని రిఫర్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి లిస్ట్ బిలో ఏం వాల్యూస్ ఉన్నట్టు 1, 2 అనేది ఉన్నట్టు. రైట్. సో ఇక్కడ మరి జరిగేదేంటంటే లిస్ట్ ఏ మళ్ళీ అనదర్ లిస్ట్ ఏ అంట లిస్ట్ ఏ ప్లస్ 6, 7 అని చెప్పేసని అంటాడు. అంటే ఏంటంటే మనకి లిస్ట్ ఏలో ఉన్న వాల్యూస్ ఓకే. లిస్ట్ లిస్ట్ ఏలో ఉన్న వాల్యూస్ అవేంటది 1, 2 నెక్స్ట్ ఇంకేం యాడ్ అవుతున్నాయి 6, 7. ఇప్పుడు ఈ 1, 2, 6, 7 అంటే ఎవరంట? లిస్ట్ ఏ. లిస్ట్ లిస్ట్ ఏ. ఓకే. ఇప్పుడు ఇక్కడ లిస్ట్ ఏ ఉందా? లేదు. రైట్. ఇప్పుడు దీన్ని రిఫర్ చేసే ఐడీ అంటే ఈ మెమరీలో ఎవరున్నారు? దీనికి అసైన్ వేరియబుల్ ఎవరున్నారు? లిస్ట్ బి. సో ఇప్పుడు లిస్ట్ బి ఎవరు? 1, 2 మరి లిస్ట్ ఏ ఎవరు? 1, 2, 6, 7 ఓకే. సో ఇదే కదా వచ్చింది. సో దిస్ ఈస్ ద టోటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సో హౌ టు మోడిఫైయింగ్ ద లిస్ట్ ఓకే. సో టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ సార్ చాలామంది లిస్ట్ ఏ అంటే ఇది స్ట్రింగ్ అండి. ఇది స్ట్రింగ్ ప్లస్ ఎస్టీఆర్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఏ అని అంటే మనకి స్ట్రింగ్ కింద కన్వర్షన్ చేస్తుంది. మీకు ఇది స్ట్రింగ్ కన్కాటినేషన్ కింద వస్తుందండి. సో అందుకే స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటే యాడ్ అవ్వుకుంటూ వస్తుంది. సో దట్ పర్పస్ వీఆర్ యూజింగ్ string concatenations within the double quotes. So what I should mention that will be called as a list. So str, list a, list b and a list. సో మనకి ఈ పాయింట్ ఆఫ్ అంటే స్ట్రింగ్ కన్కాటినేషన్ అనే కాన్సెప్ట్ వస్తే మీకు ఈజీగా ఇది అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేస్తున్నందుకు వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్.